హలో ఫ్రెండ్స్, టుడే మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పాలండి. మానవుడి జీవన విధానం ఎలా ఉండాలి? విశ్వం నిరంతరం ఒకానొక క్రమత్వాన్ని అనుసరించి పరిభ్రమిస్తుంది. ఇట్లా చలనము వలనే విశ్వము తన ధర్మంలో స్థితి పొంది దైవాజ్ఞనకు అనుగుణంగా మనుగడ కలిగి ఉంది. అందుకే సూర్యచంద్రుల వలె, గ్రహ నక్షత్రాల వలె మానవ జీవన విధానం సైతం లోకమునకు క్షేమము కలుగు సత్కర్మంలో నిమగ్నమై ఉండవలెను. అంటే ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉండవలెను. మానవ జీవిత లక్ష్యము సుఖాన్వేషణ కాదు, నిజమైన శాంతి మరియు ఆనందము పొందుటకు మానవులు నిరంతరం శుభకర్మములు చేయుటయందు తమ విలువైన కాలాన్ని వెచ్చించాలి. అంటే ఎప్పుడు మీకు తోచినంత వరకు మంచి పని మానవ నిరంతరం శుభకార్యములు చేయుటయందు తన విలువైన కాలాన్ని వెచ్చించాలి. పనికిమాలిన పనులు, మాటలను మరియు చేతలను విడిచివేయాలి. ఎప్పుడైతే సద్బుద్ధితో మానవులు కర్మలను మనస, వాచ, కర్మణ ఏకచిత్తులై శ్రద్ధతో ఆచరింతురో తమ జీవిత అవసరాలకు కావలసినవన్నీ భగవంతుడిచే ఏర్పాటు చేయబడును. ఎప్పుడైతే మనము మనస, వాచ, కర్మణ ఏకచిత్తులై శ్రద్ధతో ఆచరించుతామో అప్పుడే మనకి దేవుడు కూడా సహాయం చేస్తాడండి. స్వార్థము, పేరాశ, దొంగదారి మానవులను పతనం చేయును. విశ్వరహస్యాలను తమ ప్రతిభతో దర్శించిన ఋషులు శ్రేష్టమైన జీవన విధానానికి తమ బోధనలచే పూలబాటలు వేసినారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.